సో హలో అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నా హోమ్ లైబ్రరీని మీకు చూపించబోతున్నాను ఈరోజు. సో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి బుక్స్ ఉన్నాయి, సో ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీకు చూపిస్తాను. పదండి చూద్దాం. సో ఇది ఫస్ట్ ట్రాక్ అనమాట. మన లైబ్రరీ టూర్లో ఫస్ట్ ట్రాక్ వచ్చేసి పైన మహాభారతం 7 పాటలండి. గీతా ప్రెస్ రాసినటువంటి, గీతా ప్రెస్ ప్రింట్ చేసినటువంటి, మీకు చూడండి, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి మహాభారతం. సో 7 పాటలు. సో ఇది దాని కింద వచ్చేసి ఇవి బౌద్ధ సాహిత్యం అన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. త్రిపీఠకాలు, ఇవి జాతక కథలు. ఈ 3 కూడా 3 భాగాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి సుత్త పీఠిక, అలాగే వినయ పీఠిక, అలాగే అభిధమ్మ పీఠిక, వాటికి సంబంధించిన భాగాలు. సో ఇవి చాలా బాగుంటాయి. తేరగాథలు, తేరీ గాథలు, వరల్డ్ ఫేమస్. బౌద్ధ సాహిత్యంలో జాతక కథలు చాలా ఫేమస్. వాటి కింద వచ్చేసి మీరు ఇవి చూడండి, ఇవి శ్రీమద్ రామాయణం. ఇవి కూడా గోరఖ్పూర్ గీతా ప్రెస్ సంబంధించినవి. అలాగే ఇవి మీరు శ్రీ మహాభాగవతం, భాగవత పురాణం. మీకు పోతన, మహాకవి బమ్మెర పోతన రాసినటువంటి భాగవతం గద్య పద్య తెలుగు పద్యాలతో సహా కంప్లీట్గా 5 భాగాలుగా రామకృష్ణ మఠం వేశారు. ఇవి ఆ బుక్స్ అన్నమాట. సో ఇక్కడ ఇవి మీకు శ్రీకృష్ణ చైతన్య చరితామృతము అని చెప్పి కృష్ణదాస కవిరాజు గోస్వామి విరచిత ఇస్కాన్ వారు వేసినటువంటి బుక్స్ అన్నమాట. ఇవి కూడా 7-8 భాగాలుగా ఉన్నాయి. సో ఇదొక భాగం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే ఇది నెక్స్ట్ రో. మీకు వేదాలు. సో ఇవి వేదాలు అన్నమాట. మూడు వేదాలు, 6 భాగాలు అన్నమాట. ఋగ్వేదం లేదు. సో ఈ వేదాలు దాశరథి రంగాచార్య గారు రచించినటువంటి వేదాలు అనమాట. అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య గారు శ్రీమదాంధ్ర వచన అధర్వణ వేద సంహిత. సో తొలిసారి వేదాలను తెలుగులో రాసింది ఈయనే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదవదగిన పుస్తకమే. నెక్స్ట్ ఉపనిషత్ దర్శని. మీరు ఉపనిషత్ దర్శన గురించి చెప్పాలి అంటే ఇది కంప్లీట్గా 108 ఉపనిషత్తులకు సంబంధించి మనకి సంస్కృతార్థము, తెలుగు అర్థం ఉంటుంది. సో నవరత్న బుక్ హౌస్ వారు ప్రింట్ చేశారు. కంప్లీట్ 108 ఉపనిషత్తు గురించి ఇదొక బుక్. అండ్ నెక్స్ట్ సత్యార్థ ప్రకాశం. మీకు తెలుసు, ఇది మహర్షి దయానంద సరస్వతి రాసినటువంటి అన్ని మతాలలో ఉన్నటువంటి సత్యాల్ని ఆయన ఈ బుక్ ద్వారా మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. సో సత్యార్థ ప్రకాశం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వశిష్ఠ రామ సంవాదం. దీన్ని యోగ వాసిష్టం అంటారు, అలాగే వశిష్ఠ రామ సంవాదం అని కూడా అంటారు. ఇది 4 భాగాలుగా ఉంది. మీకు రాముడు వశిష్ఠుడికి మధ్య జరిగిన సంవాదాన్నే వశిష్ఠ రామ సంవాదం అంటారు. సో ఇది రామకృష్ణ మఠం వారు ప్రింట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీరామకృష్ణ కథామృతం. దీన్ని మాస్టర్ మహేంద్రనాథ్ గుప్తా, సో ఆయన ఆశ్రమనేమో మాస్టర్ మహాశయ. ఆయన రాసినటువంటి రామకృష్ణ పరమహంస డైలీ రొటీన్ అన్నమాట. 2 సంవత్సరాల కాలంలో ఆయన డైలీ రొటీన్ని ఆయన రామకృష్ణ కథామృతంగా రాశారు. సో ఇది 2 భాగాలు ఉందన్నమాట. సో ఇది వచ్చేసి రత్నాకరం, తెలుగుకు సంబంధించినటువంటి తెలుగు పదాలకి అర్థాలు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలుగే తెలియదు అనుకోండి, అన్ని ఇంగ్లీష్లో పదాలే తెలుగుగా వాడతాము. సో కంప్లీట్ తెలుగు పదాలకు అర్థాలు. ఇది వచ్చేసి వాల్మీకి రామాయణం. ఇది కూడా రామకృష్ణ మఠం. అలాగే ఇది భగవద్గీత శంకర భాష్యం. మీరు భగవద్గీత ఎప్పుడైనా కొనాలి అనుకున్నప్పుడు యూ కెన్ ప్రిఫర్ దిస్. ఇది కొనుక్కోండి, శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యం, సంస్కృత మూలం తెలుగు అనువాదం. సో చాలా బాగుంటుంది ఈ బుక్.
నేనైతే ఈ బుక్కే ప్రిఫర్ చేస్తాను భగవద్గీతకు సంబంధించినంత వరకు. సో మీకు ఆసక్తి ఉంటే ఆన్లైన్లోనూ ఉన్నాయి, లేదా రామకృష్ణ మఠం స్టోర్లో కూడా మనకు దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గరుడ పురాణం. సో గరుడ పురాణం సంబంధించి భారత పురాణాల్లో ముఖ్యమైన పురాణం కూడా శిక్షలు వాటి గురించి చెప్తారు. సో ఇది వచ్చేసి ఖురాన్ అన్నమాట, ఇస్లాం గ్రంథం, మహమ్మద్ ప్రవక్త సూచనలు. సో ఇది రామాయణం, మహాభారతం, తెలుగు కవయిత్రం, ఓకే, ముగ్గురు రచనలు చేసినటువంటి రామాయణం. అలాగే ఇది మనకి శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర. సో అది శివమహాపురాణం. ఇక్కడ వస్తే నెక్స్ట్ రో మీకు ఇదంతా కూడా స్వామి వివేకానంద, ఈ రెండు స్వామి వివేకానంద బయోగ్రఫీ అనమాట. కంప్లీట్ బయోగ్రఫీ 2 పార్ట్స్, పార్ట్ 1, పార్ట్ 2. అలాగే ఇది కంప్లీట్గా కలెక్టెడ్ వాల్యూమ్స్. సో కలెక్టెడ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ స్వామి వివేకానంద. సో తెలుగులో కంప్లీట్ కలెక్టెడ్ వాల్యూమ్స్ అనమాట. ప్రతి విషయం మీద ఆయన మాట్లాడాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి. ఈ రోజుల్లో అసలు స్వామి వివేకానంద రచనల గురించి మాట్లాడి తెలుసుకునే వాళ్ళే కరువైపోయారు. సో ఆసక్తి ఉన్న వాళ్ళకి చదవండి, చాలా బాగుంటాయి బుక్స్, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. సో ఇది మహనీయులు అని అనమాట. స్వామీజీ ప్రత్యక్ష శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత కథలు. సో ఇది శ్రీరామకృష్ణ లీలామృతం. ఆయన నిర్వికల్ప సమాధి చెందిన తర్వాత జరిగినటువంటి విషయాలకు సంబంధించి లీలామృతం అని చెప్పి బుక్ రాశారు. మీరు ఈ పుస్తకాలన్నీ చదివారా అని అడగండి, ఎందుకంటే కొన్ని చదివాను, కొన్ని ఇంకా చదవాలి. ఇవేమి ఒక రోజులో ఒక సంవత్సరంలో అయ్యే బుక్స్ కాదు. బట్ ఇవి వివేకానంద స్వామి యొక్క కలెక్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి పరమహంస యోగానంద, ఆయన రైటింగ్స్ ఇవన్నీ. ఒక యోగి ఆత్మకథ రాసిన పరమహంస యోగానంద. అలాగే ఆయన కలెక్టెడ్ వాల్యూమ్స్ మానవుడి నిత్యాన్వేషణ, ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం, దివ్య ప్రణయం, ఇవి ఆయన కలెక్టెడ్ వాల్యూమ్స్ అనమాట. సో ఇవి కూడా ఆయన కలెక్టెడ్ వాల్యూమ్సే. ఈ బుక్ గురించి చాలామంది తెలిసి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ రిలీజియస్ బుక్ అనమాట ఇది. సో స్వయంగా ఒక యోగి తన ఆత్మకథను రాయటంతో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా 25కు పైగా భాషలో ఇది ట్రాన్స్లేట్ చేశారు. సో నెక్స్ట్ రంగనాయకమ్మ క్యాపిటల్. మనకు తెలుసు మధ్యయుగ భారతంలో పారిశ్రామిక విప్లవాలు ఏ స్థాయిలో వచ్చినాయంటే దానికి ప్రధాన కారణం కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ పుస్తకం. ఇది పరిచయ సంపుటం, అంటే కంప్లీట్ కాదు, ఇట్స్ పరిచయం మాత్రమే. అలాగే ఇది ఒక అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కంప్లీట్ బుక్ ఇదనమాట. ఇది వచ్చేసి ఆయన పిక్టోరియల్ బయోగ్రఫీ, పిక్చర్లతో సహా బయోగ్రఫీ ఉంటుంది. ఇవి వచ్చేసి కలెక్టెడ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అనమాట. ఇవి కంప్లీట్ స్పీచెస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్, 3 సంపుటాలు ఉన్నాయి. సో ఇది ఒక రో అనమాట. అండ్ దీని కిందకు వచ్చేసరికి తెలుగు నవలలు మీరు చూడండి. పానుగంటి సాక్షి వ్యాసాలు, అలాగే బారిస్టర్ పార్వతీశం మీ అందరికి తెలిసిన విషయమే. వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు నాంటెల్ అది. సో అలాగే 1000 పడగలు, అదేవిధంగా పాకుడు రాళ్ళు, ఇది జ్ఞాన్పీఠ అవార్డు పొందినటువంటి ఒక నవల, రావూరు భరద్వాజ గారు రాశారు. సో ఆధునిక మహాభారతం. దీన్ని ప్రింట్ చేయడానికి దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ప్రింట్ చేసేందుకు హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, మన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ వారసుల్ని కలిపి ఇది మరుగున పడిపోయింది సాహిత్యం, దీన్ని బయటికి తేవాలని చెప్పి ఆయన కృషి కారణంగా వచ్చినటువంటిది. ఇది స్వయంగా ఆయన చెప్పలేదు, మీరు ముందు మాట చదివితే తెలుస్తుంది. అండ్ అలాగే కన్యాశుల్కం, ఇవన్నీ కూడా తెలుగు నావెల్స్. సో ఇక్కడ బయోగ్రఫీస్ అన్నమాట. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్, అలాగే కాకతీయ ప్రస్థానం, మనకి చెంబీజ్ ఖాన్, సావిత్రి, భగవాన్ బుద్ధ, అలాగే సుందరయ్య, హిట్లర్, మలాలా, భగత్ సింగ్, నెల్సన్ మండేలా. సో అలాగే యుగయుగి ఆత్మకథ, మనకి మహమ్మద్ ప్రవక్త,
పెరియార్, చార్లీ చాప్లిన్, అంబేద్కర్, ఇట్లా చాలామంది జీవిత చరిత్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కింద రోకి వస్తే ఇదంతా కూడా కంచి పెరియవార్ కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని చెప్పి ఆయన అన్ని విషయాల మీద మాట్లాడినటువంటి కలెక్టెడ్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఇవి. సో ఇవి వచ్చేసి ఓషో గురించి బుక్స్ అన్నమాట. ఓషో కూడా గొప్ప తత్వవేత్త. సో అది వచ్చేసి తమిళ సాహిత్యం తిరుకురల్. ఇది హిందూ మతం ఎక్కడికి పోతుంది అనేటువంటి రామానుజ తాతాచార్య రాసినటువంటి పుస్తకంలో 2వ భాగం. అండ్ ఇవి వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు నావెల్స్ అనమాట. ఇంగ్లీష్లో ఉన్న నావెల్స్ తెలుగులో అవి మనకి అడవిగా వచ్చిన వెన్నెల, వైల్డ్ స్వాన్, అలాగే స్పార్టకస్, 7 రూట్స్, షేక్స్పియర్, టాల్స్టాయ్ యుద్ధమా శాంతి, ఆంటోనీ చెకోవ్స్, మరి టాల్స్టాయ్ అన్నా కరెనినా, ఇట్లా షేక్స్పియర్ రోమియో జూలియట్, ఇట్లా ఇవన్నీ మనకి ఉన్నటువంటివి అనమాట. సో ఇదండి నా లైబ్రరీ బుక్స్. ఆసక్తి ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈ బుక్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ కొనుక్కోవాలో నేను చెప్తాను. సో థ్యాంక్ యూ.